ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదనే ఒక కంప్లైంట్ చేస్తూ ఒక తెగించాడు, ధైర్యం చేశాడు. అది అసలు న్యాయ వ్యవస్థలో జగన్ మీద కోపానికి కారణాల్లో మొట్టమొదటిది. జస్టిస్ రమణని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేయడానికి వీల్లేదంటూ ఒక సుదీర్ఘ లేఖ రాయడం అన్నటువంటిది ఆనాడు సంచలనం సృష్టించింది. అది బహిరంగపరచడం కూడా. లేఖ రాయడం ఇంటర్నల్, కానీ బహిరంగపరచడం ద్వారా అవతల డ్యామేజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం. కానీ వాటిని అధిగమించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ రమణ బాధ్యత స్వీకరించి దాని మీద ఎంక్వైరీ చేసాం, అవన్నీ ఫాల్స్ అని చెప్పేసి కోర్టు తేల్చేయడం, ఆ పైన ఆయన చీఫ్ జస్టిస్ అవ్వడం. అయితే ఆ తర్వాతన యాక్షన్ తీసుకుంటారు అని అప్పట్లో ఎవరో ఒక లాయరు కోర్టులో వేశారు. దీని మీద కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని. అది కోర్టు ధిక్కరణ కిందకి రాదు అంటూ అప్పట్లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తాజాగా టార్గెట్ చేసేటటువంటి నేపథ్యంలో జగన్ మీద 2020లో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ జనవరికి వాయిదా పడింది. జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా పదోన్నతి పొందే క్రమంలో ఆయన మీద ఆరోపణలు చేసి సీఎం హోదాలో జగన్ అప్పటి సీజేఐకి లేఖ రాసి విలేకరుల సమావేశం ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లో కూడిన ధర్మాసనం ముందుకి సోమవారం వచ్చింది. వాళ్ళు దాన్ని తోసిపుచ్చుతూ ముందు తర్వాతన ఏది ఒకసారి అయ్యింది కదా దీని మీదనంటే లేదు విచారించాలి అంటే దాన్ని మళ్ళీ వాయిదా వేశారు. కాబట్టి ఈ దఫా మరి దాన్ని కేసు కింద ప్రొసీడ్ చేస్తారా జగన్ మీదన చూడాల్సి ఉంది.